హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ అవి చూపిస్తున్నానని చెప్పాను కదా. సో ఆ వీడియోనే ఇది పార్ట్ 2 వీడియో అనమాట. అంటే అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అయితే కాదు, ఇది దానికంటే ముందు తీసిన వీడియోనే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో చూపించే స్ట్రీట్స్ అన్నీ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటాయి. అంటే 10 to 15 మినిట్స్, మహా అయితే అసలు 20 మినిట్స్ కూడా పట్టదు, 15 మినిట్స్ అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్ ఆ స్ట్రీట్సే చూపిస్తున్నాను ఇప్పుడు. ఆయన వచ్చారు, నేను రాలే అసలు. అబిరిసా 10,000 నిన్న అక్కడ ఎక్కువ ఉన్నాయి. నిన్న లాటరీలో చూసాం, తీసుకోలే. ఊరికే కంపేర్ చేస్తే కావాలి. అవునవును, కాకరకాయలు ఎండబెట్టినవి. దీంతో నేనేమన్నాను, ఇప్పుడు వచ్చింది NH అనమాట. సో ఇందులో కూడా వెజిటేబుల్స్, మిల్క్ అన్నీ ఉంటాయి. కాకపోతే లాటేతో కంపేర్ చేసుకుంటే, మాకిందే ఉంది కదా లాటే మార్ట్తో కంపేర్ చేసుకుంటే, ఇక్కడ నాకు కొన్ని ఐటమ్స్ అయితే తక్కువగా అనిపించాయి. ఇవి ఎండబెట్టిన ఇవి కదా, స్వీట్ పొటాటో, ఎండబెట్టిన ఆకుకూరలు, ఎండబెట్టిన దుంపలు, ఎండబెట్టిన స్వీట్ పొటాటోస్ అంట, ఎండబెట్టిన కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ కాకరకాయలు చూడడం. ఎండబెట్టిన కాకరకాయలు ఎంత అంటే ఒక చిన్న ప్యాకెట్ 10,000 రూపీస్, 10,000 వాన్స్ ఉంది. అంటే మన కరెన్సీలో 600 రూపీస్ అనమాట. అంత చిన్న ప్యాకెట్ కాకరకాయలు. ఇవి చైనీస్ డేట్స్ అనమాట, జూజుబే డేట్స్ అంటారు వీటిని నానబెట్టుకొని చక్కగా ఆ వాటర్ని అలాగే వీటిని కూడా తినేసేయచ్చు. అండ్ ఈ డేట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. కొంచెం షుగర్ తక్కువగానే అనిపిస్తుంది, కానీ దాంట్లో షుగర్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా లోకల్గా పండే వెజిటేబుల్స్, అలాగే బయట నుంచి వచ్చి తెప్పించిన వెజిటేబుల్స్ వేరే సెక్షన్స్లో అయితే పెట్టారు. కొన్నేమో లోకల్గా వచ్చిన వెజిటేబుల్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, కొన్నేమో బయట నుంచి వచ్చిన వెజిటేబుల్స్ తక్కువ కాస్ట్ ఉన్నాయి. అట్లా మనం ప్రైస్ చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకుంటే మనం బెనిఫిట్ అవుతాము. ఇక్కడ చిన్న బాక్స్లో ఉన్న మిర్చి, అలాగే ఈ ప్యాకెట్లో ఉన్న మిర్చి రెండు సేమ్ క్వాంటిటీ, కాకపోతే రెండిట్లకి ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంది. 500 వాన్స్ అయితే ఎక్స్ట్రా ఉంది ఒకదానికి. ఇక్కడ చామదుంపలు కూడా ఉన్నాయి. చామదుంపలు ఎప్పుడూ ఉండవు, ఇవి ఎప్పుడు వస్తాయో కూడా గెస్ చేయలేమన్నమాట. చాలా తక్కువగా వస్తాయి చామదుంపలు. ఆకుకూరలు అయితే చక్కగా దేనికి దానికి బాస్కెట్లో అరేంజ్ చేసేసి ఇలా పొగలు వచ్చేస్తుంది భలేగా, వాడిపోకుండా. దాంట్లో అయితే ఎప్పుడన్నా ట్రై చేసావా? అమ్మో, పచ్చి కాదురా, వేయించినాయే. మరి ఇట్లంటే తెలియట్లేదు. ఇదిగోరా, ఇట్లంటే ఊడొచ్చేస్తుంది. This is roasted or normal? ఇక్కడ ఎక్కడ పీనట్స్ కనపడినా సరే అవి రోస్టెడ్ పీనట్సే ఉంటున్నాయి. నార్మల్ పీనట్స్ అయితే అస్సలు కనపడట్లేదు. నేను పచ్చి వేరుశెనగ గుళ్ళు దొరుకుతాయేమో అని చాలా చోట్ల వెతికాను. ఒకవేళ దొరికినా కూడా ఇక్కడ వేరుశెనగ గుళ్ళు చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. బెటర్ ఇండియా నుంచి పార్సెల్ తెప్పించుకోవడం బెటర్ ఇక్కడ కొనేదానికంటే. అంటే ఒక్కొక్క చోట మీరు అయిపోయినప్పుడు చెప్పండి, ఇద్దరం కలిసి వచ్చినప్పుడు అంటే మేము లాస్ట్ వీకే కదా, 10 days కూడా అవ్వలేదు ఇంకా కాస్ట్కోకి వెళ్ళి. ఇప్పుడు కాస్ట్కోలో చూసారు కదా, అక్కడికి ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఇదేదో షాపు, వేర్లు షాప్ ఉంది ఇక్కడ. సీట్స్ ఏమన్నా దొరుకుతాయి ఇక్కడ? నాకు తెలియదు కదా. ఒకసారి
సలాడ్ శాండ్విచ్ కాఫీ అంట. బన్నీ టేబుల్. ఇక్కడ ఇది ఉంటుంది. ఓకే ఓకే సేల్ బట్టలే. వీళ్ళు ఎట్లా ఇస్తారో ఇంత పాలకూర 3000. అరే నేను తీసుకుంటా. మిషన్ ఇది కుట్టు మిషనా? నార్మల్గా ఏమైనా జిప్పులు కానీ ఏమైనా ఇక్కడ తక్కువకి బాగా కుట్టిస్తారు. ఓకే మంచిగా ఇవి కూడా కనపడినాయి. వెల్లుల్లి పుట్టి లెమన్ జింజర్ టీ. 1 లెమన్ జింజర్ టీ అండ్ 1 మనకు ఆ వద్దులే, ఓన్లీ ప్రాసెస్ ఇది. What is this? 이게 레몬 진짜. Okay. 감사합니다. 와우, super. అంటే కొంచెం చీప్ ప్రైస్. ఓకే ఓకే దొరుకుతుంది. Take care. Bye. $3000 పెద్ద కవర్డ్ పాలకూర అయితే వచ్చింది. అసలు ఎంత బెస్టో. మామూలుగా ఇక్కడ లోటే మార్ట్లో కానీ ఎన్హెచ్లో కానీ కంపేర్ చేస్తే వాటిల్లో సగం కూడా రాదనమాట. సో అందుకని చెప్పి నేనైతే మంచిగా ఒక కవర్ తీసుకున్నాను. అండ్ వచ్చే దారిలోనే పుదీనా మొక్క కూడా కనిపించింది. అంటే అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా పాకేసిందనమాట. సో అందులో నేనైతే ఒక మొక్క పీక్కొచ్చుకున్నాను. స్ట్రాబెరీ ప్రైసెస్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇందాక 2 చోట్ల చూసినప్పటికీ దీనికి ప్రైస్ అయితే చాలా తేడా ఉందన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేశాను, ఇక్కడ కొరియన్స్ వైన్ బాగా తాగుతారని. దట్టు వాళ్ళ ట్రెడిషనల్ వైన్ ఏంటంటే బియ్యంతో తయారు చేసిన వైన్ అని, రైస్ వైన్ అనమాట. సో అందులో ఈ గ్రీన్ బాటిల్లో ఉన్నది అదొక రకం. నేను అంతకుముందు చూపించింది ఏంటంటే పాలులాగా ఉంది, వైట్ కలర్గా. కానీ ఇది చాలా లైట్గా ఉందన్నమాట, వాటర్ లాగా ఉంది. అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మా హస్బెండ్ అదే చెప్తున్నారు అక్కడ, ఇదిగో ఇక్కడ వీళ్ళు తాగే రకంలో ఇది ఇంకొకటి అనమాట, ఇందులో ఇది ఎక్కువ బాగా తాగుతారని చెప్తున్నారు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.